గాయ్స్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో జెన్యూన్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలంటే ఎలా? సో 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ పెంచుకోవచ్చు. నేను ఈ వీడియోలో 3 ట్రిక్స్ అయితే చెప్తాను. ఈ 3 ట్రిక్స్ కి మీరు యూజ్ చేసింటారు అనుకోండి 100% 1 డేలో 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. సో కంప్లీట్లీ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో 1K సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళు ఉన్నారు, 10-20 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకైతే ఈ వీడియో కంప్లీట్లీ ఉపయోగపడుతుందని నేనైతే అంటున్నాను అనమాట. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కంప్లీట్లీ వీడియో మొత్తం చూసే ఎందుకోసం అంటే సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళకు కంప్లీట్లీ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. ఈ 3 ట్రిక్ యూజ్ చేసిండ్రు అనుకోండి 100% మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. సో ఇంకెందుకు మరి లేట్ చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇక్కడ స్క్రీన్ లో చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేసుకోండి అండ్ కింద హైప్ వస్తే హైప్ కూడా చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గాయ్స్ ఇక్కడ అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ లో జాయిన్ కావాలంటే డైమండ్ మెంబర్షిప్ లో జాయిన్ కావచ్చు. 59 రూపీస్ ఉంటుంది, జస్ట్ 59 రూపీస్ ఉంటాయి కాబట్టి జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే గాయ్స్ ఇక్కడ సో మా హోల్ టీమ్ ఎవరైతే ఉంటారో సో సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ దాంతో పాటు ప్రమోషన్ చేస్తున్నాం అన్నమాట. సో కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తాను. సో చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. అండ్ అందులో ఇంకొకటి కూడా ఉందన్నమాట. సో ఏంటిదంటే 119 రూపీస్ ది మెంబర్షిప్ కూడా ఉంది, గోల్డ్ మెంబర్షిప్ అనమాట. సో ఆ మెంబర్షిప్ జాయిన్ అవుతే ఏమవుతుంది అంటే గోల్డ్ మెంబర్షిప్ జాయిన్ అవుతే ఏమవుతుంది అంటే నేను వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేశానో దానికి లాక్ పెట్టినాను అనమాట. ఆ వీడియోస్ అన్లాక్ కావడానికి మీకు సో 119 రూపీస్ ది మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటాయి అన్నమాట. సో ఆ గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి సో ఇవన్నీ హోల్ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. మీరు ఎవరైతే 59 రూపీస్ తో జాయిన్ అవుతున్నారో సో అవన్నీ హోల్ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి. ప్రమోషన్ చేస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు, మా హోల్ టీమ్ ఎవరైతే ఉన్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ 119 రూపీస్ తీసుకుంటే అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మొత్తం అవుతుంది. ఇందులో మనకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే మన వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి వీడియోస్ అనేది మీరు 30 days లో మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి అండ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి మొత్తం ఓవరాల్ అంటే ఎవరు చెప్పనే ట్రిక్స్ అయితే ఉంటాయి కాబట్టి ఆ వీడియోస్ అన్లాక్ కావడానికి మీకు సో 119 రూపీస్ ది మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటాయి అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్లీ 119 రూపీస్ ది గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డైలీ వీడియోలో నేను 5 మెంబర్స్ ది కామెంట్ అనేది రీడ్ చేస్తున్నా. సో ఈ వీడియోలో కూడా నేను 5 మెంబర్స్ ది కామెంట్స్ అనేది రీడ్ చేస్తాను, కంప్లీట్లీ రీడ్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్ లో నేను 5 మెంబర్స్ కామెంట్స్ అనేది రీడ్ చేస్తాను. సో వాళ్ళు ఏం కామెంట్ చేసిన అనేది రీడ్ చేస్తాను. తప్పకుండా ఆ కామెంట్ చూడాలంటే మీరు కూడా కామెంట్ చేస్తే మీ కామెంట్ కూడా రీడ్ చేస్తాను అనమాట. సో ప్రతి వీడియోకి నేను కామెంట్ అయితే రీడ్ చేస్తాను. 100% కామెంట్ అయితే వేసుకోండి. ఇక్కడ స్క్రీన్ చూపిస్తా చూసేయండి. మరి గాయ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్రోమ్ ఉంది కదా, ఈ క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చేస్తా సర్చ్ బార్ లో ఇక్కడ జెమినీ ఏఐ ఉంది కదా, జెమినీ ఏఐకి సెర్చ్ చేయండి. జెమినీ ఏఐకి సెర్చ్ చేస్తే ఇక్కడ గూగుల్ జెమినీ ఉంది కదా, ఈ గూగుల్ జెమినీకి సెలెక్ట్ చేసుకోండి. ఈ గూగుల్ జెమినీకి సెలెక్ట్ చేస్తే ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ మొత్తం ఏం కావాలో అది అడగచ్చు అనమాట. అగ్రీ చేసేయండి, ఫస్ట్ ఇలా వస్తే అగ్రీ చేసేయండి. సో ఇక్కడ చూడండి 2 పాయింట్ ఫ్లాస్ అంటుంది, మొత్తానికి ఇట్లా ఉంటుంది, ఆస్క్ జెమినీ అంటుంది. సో ఇక్కడ మనం సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేయాలంటే సో మనకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కావాలి, వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే రాయండి. వైట్ నేను రాస్తా చూడండి మొత్తం. సో ఇక్కడ చూడండి నేను ఏం రైడ్ చేశాను, వైట్ బ్యాక్గ్రౌండ్ లో బనానా ఇవ్వండి 1:1 రేషియో. అంటే 1:1 రేషియో అంటే మనకు పోస్ట్ చేస్తాం కదా, పోస్ట్ చేస్తే మనకి ఏమైతాయంటే సో మీకు సబ్స్క్రైబర్స్ అన్న కదా, సో మనం పోస్ట్ చేసిన తర్వాత ఆ పోస్ట్ గిన ఎక్కువ లైక్స్ గిన కామెంట్స్ గిన వచ్చినాయి అనుకోండి సో మనకు ప్రొఫైల్ దాన్ని క్లిక్ చేస్తారు. సో ఏదైతే పోస్ట్ వైరల్ అయిపోతుందో ఆ పోస్ట్ వైరల్ అయిపోయిన తర్వాత మనకు సో మన ప్రొఫైల్ ని క్లిక్ చేస్తారు. ప్రొఫైల్ ని క్లిక్ చేసిన తర్వాత మన కంటెంట్ గిన నచ్చింది అనుకోండి సో అప్పుడు మీకు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎలా చేసుకోవాలి మొత్తం చూపిస్తా చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ లో బనానా ఇవ్వండి 1:1 అయితే ఇచ్చినా చూడండి. ఇక్కడ నెక్స్ట్ వేసేస్తారు అంటే ఓకే వేసేస్తారు అనమాట. సో మనకు ఒక జెండర్ వేసిస్తారు అనమాట ఈ గూగుల్ జెమినీ అనేది. చూడండి ఒక బనానా అయితే నాకు ఇచ్చేసింది చూడండి, ఇది సో ఒరిజినల్ బనానా అయితే ఇచ్చేసింది. దీనికి నాకు కలర్ చేంజ్ ఇవ్వమని చెప్తాను. సో నాకు రెడ్ కలర్ ఇట్లా మీకు ఇంకా కొన్ని కలర్స్ అయితే అడగాలన్నమాట. సో ఇప్పుడు కలర్స్ అయితే రాస్తాను. సో నేను ఏం ప్రైడ్ చేసాను చూడండి ఇక్కడ, నాకు రెడ్ కలర్ లో ఇవ్వండి ఇంకొకటి అని ప్రైడ్ చేశాను, ఇంకా ఓకే వేసేస్తాను అనమాట. సో ఇంకొకటి రెడ్ కలర్ అయితే ఇస్తాయి అనమాట. సో కొన్ని కలర్స్ 4 కలర్స్ అయితే మీరు తీసుకోండి అనమాట. ఇక్కడ ఏమంటుందో డూప్లికేట్ చెక్ రెస్పాన్స్ అంటుంది. రెడ్ కలర్ లో ఇంపాసిబుల్ అయితే అంటుంది, రెడ్ కలర్ లో అయితే ఇంపాసిబుల్ అయితే అంటుంది. కాబట్టి మీరేం చేస్తారు, దీన్ని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు డౌన్లోడ్ అయితే ఉంది కదా, సేవ్ ఉంది కదా, సేవ్ అయితే చేసేసుకోండి. సో ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత గాయ్స్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే అండ్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ ఉంటుంది కదా, ఈ పిక్సెల్ ల్యాబ్ లో వెళ్ళిపోండి. పిక్సెల్ ల్యాబ్ లో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ సింప్లీ అండ్ ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి, దీన్ని డిలీట్ చేసేయండి, ఇట్లా డిలీట్ చేసేయండి, వన్స్ ఇట్లా డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు దీన్ని వైట్ అయితే వేసుకోండి, బ్యాక్గ్రౌండ్ అయితే అండ్ వైట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని తీసుకోండి అనమాట. ఈ అయితే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని తీసుకోండి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ ఇప్పుడు ఈ ఇమేజ్ తీసుకోండి అండ్ దీన్ని ఓకే దీనికి సైజ్ పర్ఫెక్ట్ తీసుకోండి. అండ్ ఇప్పుడు చూడండి సైజ్ ఓకే. సో ఇప్పుడు వచ్చేసిందా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ సో ఇప్పుడు దీన్ని
అండ్ ఒకటైతే డౌన్లోడ్ చేసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకోండి అండ్ సేవ్ చేసేయండి. ఇట్లా ఒకటి అయిపోతుందా. సో ఇంకొకటి కలర్ చేంజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీనికి రెడ్ ఉంది కదా, సో ఇది రెడ్ అవుతుందో లేదు చూద్దాం. అబ్బా, సో ఇది రెడ్ అవుతలేదు కాబట్టి మనం ఏంటంటే పిఎన్జీలో కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ అయితే ఎరేజ్ కలర్ అవుతుందో లేదో చూద్దాం. అవుతలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీన్ని బ్యాక్ వచ్చేయండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీనికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి అండ్ క్రోమ్లో వెళ్ళిపోండి. క్రోమ్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. రిమూవ్ బీజీ రెడీ అండి. రిమూవ్ బీజీ రెడీ చేసిన చూడండి. సో ఇక్కడ రిమూవ్ బీజీ ఓకే చేయండి. సో ఇట్లా ఓకే చేసిన తర్వాత కాదు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కాదు ఇక్కడ ఫ్రీ ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్లోడ్ ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే బనానా తీసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఓకే చేయండి, డన్ చేసేయండి. అండ్ జస్ట్ ఫ్యూ మినిట్లో మనకైతే అండ్ బనానా అయితే రిమూవ్ మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో రిమూవ్ చేసి ఇస్తాయి అనమాట. చూడండి ఒక్క క్లిక్ లోనే మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి పెట్టింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కదా సింప్లీ ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ సెలెక్ట్ చేసేయండి. డౌన్లోడ్ అయితే అయిపోతాయి అనమాట. ఇక్కడ ఫ్రీ ఉంది కదా, ఫ్రీ అనేది 5:5 అనేది అండ్ ఇక్కడ సేవ్ చేసేయండి. ఫ్రీ ఓకే చేయండి అనమాట. ఓకే అండ్ ఇప్పుడు డౌన్లోడ్ చేసేయండి. సింప్లీ జస్ట్ ఫ్యూ మినిట్లో డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సింప్లీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు అండ్ పిక్సెల్ ల్యాబ్లో వచ్చేయండి. సో ఇప్పుడు మనకు ఇదైతే ఉంది కదా, దీన్ని డిలీట్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు డిలీట్. సో ఇప్పుడు ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నామో దాన్ని తీసుకోండి. సో ఇదనమాట, దీన్ని తీసుకుంటాను అండ్ ఓకే వేస్తాను అనమాట. ఇప్పుడు సైజ్ ఫిల్ చేసేయండి దీన్ని అండ్ 100 ఫిల్ చేసేయండి. ఓకే వేసేయండి. సో ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే సేవ్ చేయండి అండ్ ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. ఇట్లా సేవ్ ఒక కలర్ అయితే సేవ్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇట్లా సేవ్ ఒక కలర్ అయిపోయిందా. సో ఇప్పుడు ఒరిజినల్ కలర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం కలర్ చేంజ్ చేసుకుందాం అండ్ దీన్ని రెడ్ వేసుకుందాం. రెడ్ ఒకటి అండ్ ఇప్పుడు రెడ్ సేవ్ చేసేయండి. అండ్ ఇంకొకటి ఎల్లో వేసేద్దాం. ఎల్లో ఒకటి సేవ్ అండ్ ఇంకొకటి గ్రీన్ అయితే సేవ్ చేస్తుంది చూడండి. ఇది ఒకటి. సో ఇట్లా 4 అయినాయి కదా. సో 4 అయినాయి కాబట్టి ఒకటి ఒరిజినల్ ఉంటాయి కలర్ కాబట్టి మనం ఏం చేద్దామంటే సింపుల్ బ్యాక్ వద్దాం. ఇప్పుడు మనం పోస్ట్ చేద్దాం. పోస్ట్ ఎలా చేద్దామంటే కాదు చూడండి, ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో సెలెక్ట్ చేసుకోండి. ఇలా యూట్యూబ్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సింపుల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సింప్లీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ సో ఇక్కడ పోస్ట్ ఉంది చూడండి, ఈ పోస్ట్ చేసేయండి. పోస్ట్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారంటే కంప్లీట్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు. ఎందుకోసం అంటే ఈ పోస్ట్ అనేది ట్రెండింగ్ లో నడుస్తుంది, అంటే వైరల్ అవుతాయి అనమాట. కంప్లీట్లీ వైరల్ అవుతాయి. మీరు చూడండి 100% వైరల్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 3 టైప్ ఆప్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది. 3 రకాలు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ది సెలెక్ట్ చేయండి. లాస్ట్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సింపుల్ మనకి ఏమంటుంది చూడండి కాదు ఇక్కడ క్యూజ్ యువర్ కమ్యూనిటీ అంటుంది. సో ఇక్కడ మనకు అండ్ 4 ఇచ్చేయండి, ఆన్సర్ 4 ఇచ్చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్ అయితే యాడ్ చేయండి. ఫస్ట్ అయితే ఇమేజ్ అయితే యాడ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ ఆన్సర్స్లో మీరు ఏం చేస్తారంటే ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ డి రేడియేషన్ రా. సో ఇప్పుడు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఏదో ఒక ఫస్ట్ది ఒకటి తీసుకోండి. అండ్ ఇప్పుడు సెకండ్ ఒకటి అండ్ థర్డ్ ఒకటి అండ్ ఫోర్త్ ఒకటి. 4 అయినాయా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీటిలో ఒరిజినల్ కలర్ ఏది అని మీరు రైడ్ చేసుకోండి. చూడండి నేను ఇంగ్లీష్లో రైడ్ చేశాను. వీటిలో ఒరిజినల్ కలర్ ఏది అంటే తెలుగులోనే టైప్ చేసినాను అనమాట, అంటే ఇంగ్లీష్ లెటర్ తీసుకున్నాను అనమాట. వీటిలో ఒరిజినల్ కలర్ ఏది అని టైప్ చేసినాను అనమాట. సో ఇప్పుడు నేను వేస్తాను అంటే కాదు ఇక్కడ సో ఇక్కడ నేను నా ఛానల్లో ఓయిస్ అండి ఛానల్లోనే నేను ఇక్కడ సో ఇక్కడ అండ్ ఇక్కడ కామెంట్ కూడా యాడ్ ఏ ఎక్స్ప్లెయిన్ ఆప్షన్ అయితే ఇచ్చింది అనమాట. కామెంట్ మీ అని రాయండి, కామెంట్ మీ అని రైడ్ చేయండి. ఇట్లా కామెంట్ మీ అని రైడ్ చేస్తే ఏమైతే కామెంట్ కూడా చేసుకుంటారు అనమాట, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు అనమాట అట్లా. సో ఇక్కడ మీరు పోస్ట్ చేయండి. ఇలా పోస్ట్ చేస్తే సో ఆడియన్స్ ఏం చేస్తారంటే కంప్లీట్లీ ఈ పోస్ట్ కింద వైరల్ అయిపోయింది అనుకోండి 100% గాయస్ నేను చెప్తున్నా కదా, పోస్ట్ అయితే కంప్లీట్లీ వైరల్ అవుతుంది. చాలా ఆడియన్స్ చూడండి పోస్ట్ చేస్తారు కదా, పోస్ట్ చేసిన వెంటనే సో 1 lakh 2 lakh ఇట్లా లైక్స్ అయితే వస్తాయన్నమాట. సో ఎందుకోసం వస్తాయంటే లైక్ చేసేస్తారు, సో సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు అనమాట. సో అట్లా మీరు కూడా పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత గాయస్ సింప్లీ వదిలేయండి, 100% సబ్స్క్రైబ్స్ అయితే వస్తారనమాట. సో ఇది ఫస్ట్ వన్ అనమాట. 3 ట్రిక్స్ అయితే చెప్తాను కదా. ఫస్ట్ ట్రిక్ అయితే అయిపోయింది. ఈ ట్రిక్ మీరు యూజ్ చేసిన అనుకోండి 100% సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. అండ్ రెండో ట్రిక్ చూపిస్తా చూడండి గాయస్, యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ సింప్లీ మీరు సర్చ్ బార్లో సర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు పాయింట్ ఏంటంటే సో మీ కంటెంట్కి తగ్గట్టు మీరు సర్చ్ చేసుకోండి. మీరు వ్లాగ్ తీస్తారా, కుకింగ్ తీస్తారా, గేమింగ్ తీస్తారా, టెక్ సంబంధించి ఇస్తారా, ఏదైనా కానీ మీ కంటెంట్ తగ్గట్టు సర్చ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కోసం నేను కుకింగ్ లేదా బ్లాగ్స్ లేదా గేమింగ్ లేదా మ్యూజిక్ ఏదైనా కానీ సర్చ్ చేయండి. నేను ఎగ్జాంపుల్ కోసం టెక్కి సంబంధించిందే సర్చ్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం టెక్కి సంబంధించి సర్చ్ చేస్తాను కాబట్టి ఏం సర్చ్ చేయాలి, సో ఏం సర్చ్ చేయాలంటే సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి సర్చ్ చేస్తాను. ఓన్లీ ఇంగ్లీష్లో సర్చ్ చేస్తాను. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని సర్చ్ చేస్తాను. హౌ టు ఇంక్రీజ్ సబ్స్క్రైబర్స్ అని సర్చ్ చేస్తాను. ఇలా సర్చ్ చేస్తా. సర్చ్ చేస్తే ఎవరిది వస్తుందో వాళ్ళది మీరు తీసుకోండి అనమాట. అంటే మీకు నచ్చిన వాళ్ళు తీసుకోండి. నచ్చిన వాళ్ళు తీసుకుంటే అంటే ఎక్కువ టాప్లో ఉండాలి వాళ్ళైతే.
సో ఎక్కువ వ్యూస్ రావాలి ఈ పర్సన్కి అయితే. సో 2 weeks లో 51 వ్యూస్ వచ్చినాయి. ఈ పర్సన్ మనం సెలెక్ట్ చేద్దాం, ఎగ్జాంపుల్ కోసం సెలెక్ట్ చేస్తాను. ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ ఇతనిది వీడియో అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడ మనకు కామెంట్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ కామెంట్, ఒక్క కామెంట్, నేను లాస్ట్ వీడియో కూడా చేశాను, ఒక్క కామెంట్ చేయండి 1000 సబ్స్క్రైబర్స్ తీసుకెళ్ళండి. సో ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో పైన చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్లీ రెస్పాన్స్ వచ్చింది గాయస్. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ కామెంట్లో వెళ్ళిపోండి. ఇక్కడ కామెంట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ నివెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నివెస్ట్ అంటే మనకు ఎవరైతే కొత్తగా ఉంటారో వాళ్ళు కామెంట్ చేస్తారు కాబట్టి నివెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. నివెస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ కామెంట్ చేయకండి, ఇక్కడ ఏం కామెంట్ కదిలేయకండి. ఇక్కడ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఒక కామెంట్ రైట్ చేసి వదిలేయండి. ఏ కామెంట్ రైట్ చేసి వదిలేస్తారు మీకు చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ ఫస్ట్ మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ చూడండి 31 minutes ఏగోలో ఒక కామెంట్ చేశారు 100% సబ్స్క్రైబ్ అని. సో ఇట్లా ఏడుపు సింబల్ అయితే పెట్టిండు అనమాట. సో అలా పెట్టింది కాబట్టి అతనికి సబ్స్క్రైబర్స్ కావాలేమో నాకు అయితే అనిపిస్తుంది. సో ఇక్కడ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి, అతని ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి. ఇలా ప్రొఫైల్ ని సెలెక్ట్ చేస్తే కాదు చూడండి 71 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ పర్సన్ కి మనం వేద్దామంటే సో ఇక్కడ చూడండి ఈ పర్సన్ కి ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి. ఈ ప్రొఫైల్ కి ఇట్లా ప్రొఫైల్ సెలెక్ట్ చేయండి. ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తే అతని యూట్యూబ్ ఛానల్ అంటే అతని ఛానల్కి వెళ్ళిపోతాయి అనమాట. సో అతని ఛానల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి అతని వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, షార్ట్స్ అప్లోడ్ చేసిండేమో. షార్ట్స్లో వెళ్ళిపోతా, ఒక షార్ట్ అనేది సెలెక్ట్ చేస్తాను, ఇట్లా సెలెక్ట్ చేస్తాను అండ్ పౌజ్ చేస్తాను. పౌజ్ చేసిన తర్వాత ఇక్కడ కామెంట్ ఉంది చూడండి 9 కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ కామెంట్స్లో వెళ్ళిపోండి. కామెంట్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి సో అన్ని కామెంట్స్ అయితే వచ్చాయి అనమాట. అండ్ ఇక్కడ కామెంట్ బాక్స్ లో కామెంట్ ఏం రైడ్ ఇస్తారంటే ఇక్కడ నేను ఆల్రెడీ రైడ్ చేసుకున్నా, చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి నేను ఏం రైడ్ చేస్తా చూడండి. మీలాగే నేను కూడా వీడియో చేస్తాను, నాలో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి అనేది రైడ్ చేసాడు. అంటే తెలుగులో రైడ్ చేసాడు, అతను హిందీ పర్సన్ అనుకుంటా. సో హిందీలో అయితే హిందీలో రైడ్ చేసాడు. హిందీలో ఏం రైడ్ చేస్తారు, మై తుమారా సర్కా వీడియో కొడతాం, లైక్ నాకు హిందీ ఎక్కువ రాదు సో అట్లా వీడియో చేస్తాను. సో హిందీ వస్తే హిందీ టైప్ చేయండి, లేదా ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ టైప్ చేయండి. సో అట్లా చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసేయండి, అంటే కామెంట్ సెండ్ చేసేయండి. కామెంట్ సెండ్ చేసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే సో ప్రొఫైల్ చూస్తాడు, మన ప్రొఫైల్ క్లిక్ చేస్తాడు, మన కామెంట్ రిపీట్ చేస్తాడు అనమాట, మన వీడియోలో కామెంట్ చేస్తాడు అనమాట. సో మన వీడియోలో కామెంట్ చేస్తాడు కాబట్టి అప్పుడు మనకు సో అతనికి మనం ఏమనాలంటే ప్లీజ్ డూ, ఇక మీకు తెలిసిన విషయమే, సో ఏమంటామా అనేది మీకు తెలిసిన విషయమే నేను చెప్పాను అక్కడ. సో అట్లా మీరు ప్రతి ఒక్క క్రియేటర్ కి మీరు కామెంట్ చేయాలి. ఎలా కామెంట్ చేస్తారు చూడండి, సో మీలాగే నేను వీడియో చేస్తాను, నాలో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి అని మీరు కామెంట్ చేయండి. అంటే కామెంట్స్ ఏమైతే అంటే సో ఇక్కడ మీరు అడగద్దు సబ్స్క్రైబ్ చేసుకో బ్రో నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటా, అట్లా మీరు చెప్పొద్దు, అడగద్దు. సో అడిగితే ఏమైతే అంటే మీ కామెంట్ అనేది ఎగిరిపోతుంది. యూట్యూబ్ వాడు ఇక్కడ కామెంట్ అయితే ఉంచాడు కాబట్టి మీరు తప్పకుండా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీలాగా నేను వీడియో చేస్తాను, సో నాలో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, సో అడగాలన్నమాట. కంప్లీట్లీ అడుగుతాని సో ఆ పర్సన్ మనకు రెస్పాన్స్ ఇస్తాడు, మన వీడియోలో వస్తాడు, కామెంట్ చేస్తాడు అనమాట. సో అట్లా సో ఇక్కడ మీరు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒకటే పర్సన్ చేసి వదిలేకండి, ఒక 10 members 20 members 50 members ఇట్లా చేసి వదిలేయండి కామెంట్స్ అయితే. సో ఇక్కడ బ్యాక్ వస్తా చూడండి, అండ్ ఇప్పుడు చూడండి బ్యాక్ వస్తాను చూడండి. ఈ కామెంట్స్ అన్ని కామెంట్స్ మొత్తం మీరు కామెంట్ అయితే చేసుకోండి అనమాట. సో కంప్లీట్లీ కామెంట్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ అయితే ఈజీగా వస్తారు అనమాట. సో ఇది కంప్లీట్లీ అండ్ రెండో ట్రిక్ అనమాట. ఇంకా లాస్ట్ ట్రిక్ ఏంటంటే గాయస్ సింపుల్ బ్యాక్ వస్తాను. సో ఇక్కడ నాకు టెలిగ్రామ్ ఇక్కడ కనిపిస్తుంది, టెలిగ్రామ్ లో జాయిన్ కండి, టెలిగ్రామ్ లో వెళ్ళండి. టెలిగ్రామ్ లో వెళ్ళిన తర్వాత నాకు ఒక 300-400 మెంబర్స్ ఉన్నారన్నమాట అందులో. సో అందులో ఎవరైతే ఆన్లైన్ లో ఉంటారో మీరు ప్రొఫైల్ ని క్లిక్ చేయండి, ప్రొఫైల్ ని క్లిక్ చేస్తే నా ప్రొఫైల్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ లిస్ట్ అయితే వస్తుంది అనమాట. ఏది సో నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నా చూడండి, అట్లా లిస్ట్ అయితే వస్తుంది. ఎవరైతే ఆన్లైన్ లో ఉంటారో సో ఎవరైతే ఆన్లైన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకు మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే కామెంట్ చేయండి బ్రో, మీకు నచ్చినలాగా కామెంట్ చేయండి, మీకు నచ్చింది ఏం చేస్తారో మీకు తెలుస్తుంది అనమాట. సో నేను చెప్తే అది వేరే అవుతాయి అనమాట. సో ఇందులో వీడియోలో అయితే చెప్పరాదు కాబట్టి సో మీరేం చేస్తారంటే కంప్లీట్లీ మీ స్టైల్లో మీరు అడగండి అనమాట, మీకు ఏం కావాలో అది అడగండి. సో అక్కడ మీరు కామెంట్ లో అండ్ ఎవరైతే ఆన్లైన్ లో ఉంటారో వాళ్ళకి కంప్లీట్లీ సబ్స్క్రైబ్ చేసుకో, ఏమన్నా అడగండి మీ ఇష్టం. సో అట్లా మీరు నా టెలిగ్రామ్ లో వెళ్ళి కంప్లీట్లీ 300-400 లోపు ఉంటారన్నమాట, కంప్లీట్లీ వాళ్ళకు సో అడగండి అనమాట. సో అది థర్డ్ పాయింట్, థర్డ్ ట్రిక్ అనమాట. ఓకే, సో వీడియోలో ఏమైనా అర్థమైంది అనుకుంటున్నా, ఆ వీడియోలో అర్థమైతే కంప్లీట్లీ సో సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నా, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్తున్నా. లాస్ట్ లో నేనేం చెప్పాను, రీడ్ చేస్తా, ఎవరైతే కామెంట్ హైలైట్ అవుతాయో వాళ్ళ కామెంట్ అనేది రీడ్ చేస్తా అని చెప్పిన కదా. సో ఇక్కడ డిస్ప్లే అయితే అవుతున్నాయి చూడండి, సో ఇక్కడ రీడ్ అయితే చేస్తా చూడండి. సో ఫస్ట్ కామెంట్ వచ్చేసి 4K వ్యూస్ అంట, వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి 4K వ్యూస్ అయితే పెట్టారు. హాయ్ అన్న, గుడ్ వాల్యూ ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ అయితే చేశారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ సెకండ్ కామెంట్ చూసుకుంటే కాదు ఇక్కడ కరుణ వ్లాగ్స్ అంట మేడం అయితే కామెంట్ చేశారు. తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్, యూజ్ఫుల్ వీడియో షేరింగ్ అయితే కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ థర్డ్ కామెంట్ చూసుకుందాం. థర్డ్ కామెంట్ చూసుకుంటే కాదు ఇక్కడ వీరల సరోజిని అంట మేడం అయితే కామెంట్ చేశారు, వీరల సరోజిని మేడం అయితే. అండ్ వెరీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ చేశారు, తమ్ముడు అయితే కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం కామెంట్ చేసినందుకు. అండ్ ఫోర్త్ కామెంట్ చూసుకుంటే కాదు ఇక్కడ సాతి కిచెన్ క్రియేషన్ అంట, వెరీ నైస్ బ్రదర్ అయితే కామెంట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్
4th కామెంట్ అనమాట. అండ్ 5th కామెంట్ చూసుకుంటే గాయస్ ఇక్కడ సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి వేద సొల్తాస్ అంట, డిఫరెంట్ ఉంది నేమ్. థ్యాంక్ యూ అన్న, యూస్ఫుల్ వీడియో చేస్తున్నావు అనేది కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో ఈ 5 మెంబర్స్ అయితే రీడ్ అయితే చేశాను, ఈ బెస్ట్ కామెంట్స్ అయితే రీడ్ చేశాను. మీలో ఎవరైనా కామెంట్ చేస్తే నేను కూడా నెక్స్ట్ వీడియోలో రీడ్ అయితే చేస్తాను అనమాట. సో ఎవరైనా కామెంట్ చేసుకోవాలంటే కామెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.